ఒక చిన్న గ్రామంలో ఒక జ్ఞానదాత రాజ్యం అంచున ఒక వింత గడియారం ఉన్న పాత పనిముట్ల షాప్ నిలిచింది. ఆ గడియారం వెనక్కి నడుస్తూ ఉండేది. ఆ షాప్లో ఎల్రిక్ అనే సాధారణ గడియారం నైపుణ్యుడు నివసించేవాడు. అతని చేతివంటల గడియారాలు కొంచెం మాయతో ఉండేవి. అయినప్పటికీ అతని జీవితం ప్రశాంతంగా సాధారణంగా సాగింది, ఒక భయానక సాయంత్రం వచ్చేవరకు. ఒక తుఫాన్ రాత్రి షాప్ నిశ్శబ్దాన్ని ఒక ముసుగుదారుడు విచ్ఛిన్నం చేశాడు. మినుగురులా మెరుస్తున్న తేజస్సుతో కూడిన ఒక గేర్ అతను ఇచ్చి, దీనిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి వర్షంలో మాయమయ్యాడు. ఆ తర్వాత ఒక అనాథ చిన్నారి లిలా ఎల్రిక్ తలుపు తట్టింది. ఆమె వణికిపోతూ సహాయం కోరింది. ఆమె కథ ఎల్రిక్ను కదిలించింది. కాని ఎల్రిక్ స్పందించేలోపే మార్కెట్ ప్రదేశంలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మాయా గేర్ సాయంతో ఎల్రిక్ సమయాన్ని వెనక్కి తిప్పి లిలాను ప్రమాదం నుంచి రక్షించాడు. అది ఆ గేర్ అసలైన శక్తిని బయటపెట్టింది. మాయా గేర్ విషయం త్వరగా ప్రచారమైంది. ఒక లోభీ వ్యాపారి చెవుల వరకు చేరింది. అతను ఎల్రిక్ వద్దకు వచ్చి ఆ గేర్ కోసం బంగారం ఇచ్చేను అని ప్రతిపాదించాడు. ఎల్రిక్ తిరస్కరించగానే ఆ వ్యాపారి దొంగతనానికి దిగాడు. దాంతో రాజ్యం అతలాకుతలమైంది. పొలాలు ఎండిపోయాయి. సూర్యుడు మరియు చంద్రుడు విచిత్రంగా కదలడం ప్రారంభించాయి. మరియు భయం రాజ్యాన్ని నింపేసింది. జీవితాన్ని సరిచేయాలని నిశ్చయించుకున్న లిలా తన ధైర్యంతో వ్యాపారి కోటలోకి చొరబడి ఆ గేర్ను ఎక్కడో ఆభరణాల మధ్య కనిపెట్టి ఎల్రిక్ వద్దకు తీసుకువచ్చింది. ఇద్దరూ కలసి సమతుల్యతను పునరుద్ధరించారు. చుట్టూ పసిడి కాంతి వ్యాపించింది. ఆ కాంతి రాజ్యాన్ని ప్రశాంతతతో నింపింది. ఆ గేర్ యొక్క ప్రమాదాన్ని అర్థం చేసుకున్న ఎల్రిక్ మరియు లిలా దానిని విడగొట్టి దాని మాయ శక్తిని శాశ్వతంగా నశింపజేశారు. రాజ్యం మళ్లీ అభివృద్ధి చెందింది. ఎల్రిక్ షాప్ దయ మరియు మానవత్వానికి ఒక చిహ్నంగా మారింది. మనం పొందే సమయాన్ని ప్రేమించడం అనేది అసలైన మాయ అని అందరికీ గుర్తుచేస్తూ నిలిచింది. గుర్తింపు: సమయాన్ని నియంత్రించడంలో కాదు, మనం పొందిన సమయాన్ని ఎంత ప్రేమగా మరియు జాగ్రత్తగా ఉపయోగించుకుంటామనే దాంట్లోనే అసలైన మాయం ఉంది.